యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల పిఎస్సిఎస్ చైర్మన్గా చీర శ్రీశైలంతో పాటు నూతన పాలక మండలి సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బి లేలయ్య నూతన పాలకవర్గ సభ్యులను శాల్వలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి లేలయ్య మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులు అభివృద్ధికి వెన్నుముఖం లాంటివన్నారు. రైతులకు అవసరమైన రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను సకాలంలో అందించడంలో పిఎస్సిఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నూతన పాలకవర్గం రైతులను విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి రైతుకు సహకార సంఘం ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ ఇస్తే కనీసం రైతులకు ఎక్కడ కూడా ఆదుకున్న పాపాన పోలే. మరి 1 లక్ష రూపాయల రుణమాఫీ కోసం 4 దఫాలుగా రుణమాఫీ చేసే చరిత్ర వాళ్ళదైతే, మరి మన ప్రియతమ నాయకుడు, మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణలో ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజాప్రభుత్వం రాగానే రైతన్నలకు రుణమాఫీ చేస్తాను ఏదైతే మాట ఇస్తే, ఆ రాహుల్ గాంధీ గారి మాటను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న శిలాశాసనంగా పరిగణించి ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన ప్రజాప్రభుత్వాన్ని, మన రేవంత్ అన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీ తెలంగాణలో 25 లక్షల మంది రైతన్నలకు 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసే చరిత్ర మన ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నది. 10 సంవత్సరాల ధనిక రాష్ట్రంలో రైతన్నలకు వాళ్ళు ఎక్కడ కూడా సబ్సిడీలు కానీ రైతులకు పెద్దపీట వేయలే. 10 ఏళ్లలో వాళ్ళు ఖర్చు చేసింది రైతుల కోసం 2,85,000 కోట్లు అయితే, మనం వచ్చిన 2 సంవత్సరాల్లోనే 1,65,774 కోట్లు. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది కూడా మనం 2 సంవత్సరాలు చేసినాం. సగటున నెలకు వాళ్ళు 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే 25,000 కోట్లు వేస్తే మనం నెలకు 5,000 కోట్లు రైతులకు వేస్తున్నాం. అంటే ఇది ప్రజాప్రభుత్వం. రాజకీయ నాయకులుగా బీఆర్ఎస్, బీజేపీ మరి రైతుల మీద ముసలి కన్నీరు కార్చి మనం ఒడ్లను ఐకేపీ సెంటర్లు, పిఎస్సి సెంటర్లతో కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు 10 ఏళ్ళు చేయని పాలనను 2 ఏళ్లలో చేసి చూసాం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి మనకు తేడా ఉంది. వాళ్ళు ఒడ్లు కొనుగోలు చేస్తే నెల వరకు కూడా పైసలు ఇవ్వకపోయేది. మనం కొనుగోలు చేసే 2 ఏళ్ళలోనే ఇస్తున్నాం. ఇలా ఐకేపీ సెంటర్లు ఎక్కువ ఓపెన్ చేసినాం, మన పిఎస్సి సెంటర్లతో ఎక్కువ కొనుగోలు చేసినాం. రాబోయే రోజుల్లో కూడా ఈ బ్యాంకు సేవలు విస్తరించాలి. తెలంగాణలో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు, మీ చైర్మన్ గారు అందరూ కూడా సమిష్టిగా రైతు సేవలు ఉండాలి. రైతులకు సబ్సిడీ ఇవ్వాలి. రైతులకు యూరియా బస్తాలు కానీ, డిఎఫ్ బస్తాలు కానీ అందుబాటులో తెచ్చి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని సభ్యత్వాలు పెంచాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంకా 3 బ్యాంకులు ఉన్నాయి కాబట్టి కొంత ఆలస్యమైన ఈ పిఎస్సి సెంటర్లో తెలంగాణలో యాదగిరిగుట్టను నెంబర్ 1 ఉంచడానికి నా బాధ్యతగా నేను ముందుంటాను తెలియజేస్తూ, మీ బిడ్డగా ఏదైతే ఆస్వాదించిందో అదే ఆశయంతో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చేసే దశగా ముందుకు పోదాం. తప్పకుండా ఈ బ్యాంకును ఒక మోడల్ బ్యాంకుగా సభ్యత్వాలు పెంచి అవసరమైన మేరకు అర్హులందరికీ కూడా రుణాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను కూడా రైతులకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
సన్న ఓట్లను ప్రోత్సహించి బోనస్ తీసుకునే విధంగా నూతన వరి వంగడాలు, నూతన వ్యవసాయ పద్ధతులను కూడా మీ బ్యాంకు రోడ్ మోడల్గా చేయాలని మరొకసారి నూతనంగా ఎంపికైన చైర్మన్ కు, డైరెక్టర్లకు, ఇక్కడ వచ్చినటువంటి మన గౌరవ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, నా రైతన్నలకు పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా నిర్వహిస్తానని ఎటువంటి బంధుప్రీతికి కానీ ప్రలోభాలకు కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా సహకార సంఘాల చట్టము 1964 మరియు సంఘం బైలా ప్రకారము నడుచుకుంటానని మరియు సంఘం అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి బంధు ప్రీతి కానీ, ప్రలోభాలకు కానీ, ఒత్తిడి కానీ గురి కాకుండా సహకార సంఘం చట్టం 1964 మరియు సంఘం బైలా ప్రకారం నడుచుకుంటానని, సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా, ఆ లక్ష్మణ స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తూ యాదగిరిగుట్ట బ్యాంక్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి సహకారం, గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వర సహకారం తీసుకొని ఆలయంలో యాదగిరిగుట్ట బ్యాంకును అత్యధిక అభివృద్ధి చేసి నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూడా ఏ రకంగా ఎంపీగా కొనసాగిందో ఈ యొక్క పార్లమెంట్ సంఘాన్ని కూడా సభ్యత్వాలు అనేక కొనసాగించి అభివృద్ధి బాటలో పయనించి రైతులకు ఎల్లవేళ నేను ముందుంటానని చెప్పి